ఓం నమ శివాయ. బిల్వదళంతో మీ కోరిక నెరవేరాలంటే ఏం చేయాలి? స్వామి అనుగ్రహం అతి శీఘ్రంగా కలగాలంటే ఏం చేయాలి? అసలు బిల్వం ఎలా జన్మించింది? దాని గురించి తెలుసుకొని ఈ స్తోత్రాన్ని పఠిద్దాం. శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వవృక్షం జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచాడు. శ్రీవృక్షమనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వవృక్షమును దేవతలు స్వర్గంలోనూ, మందర పర్వతం పైన, వైకుంఠంలోనూ నాటారు. శివునికిష్టమైన ఈ బిల్వవృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకి వినియోగించాలి. ఎండినా కోసి 2-3 రోజులైనా శివపూజకు వాడకూడదు. బిల్వవృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులవుతారు. దారిద్ర్యంతో బాధపడుతున్నవారు ధనవంతులు అవుతారు. అయితే ఈ బిల్వదళాన్ని తీసుకుని శివాలయంలో కానీ, శివుని ముందు కానీ కూర్చుని ఈ స్తోత్రాన్ని పఠించండి. మీరు కోరిన కోరిక నెరవేరుతుంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖై బిల్వపత్రైశ్చ అచ్ఛిద్ధై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్రే నివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహరో మహేశ్వరః నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాని చ సంధానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయః యజ్ఞకోటిసహస్రస్య ఏకబిల్వం శివార్పణం దంతికోటిసహస్రేషు అశ్వమేధశతక్రతౌ చ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వాణం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని
एकबिल्वं शिवार्पणम्। बिल्वाष्टकमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकमवाप्नोति। एकबिल्वं शिवार्पणम्। इति श्री బిల్వాష్టకం సంపూర్ణం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.